నమస్కారం. రైట్ లలిత్ గారు, ఒక్క చిన్న విషయం సార్. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆయనే అని ఎట్లా గుర్తుపట్టారు పోలీసులు? ఆయన మాస్క్ ఉంటే అని చెప్పేసి అంటున్నారు. అరే ఒక మాస్క్, హెల్మెట్, డ్రెస్ ఉన్న వ్యక్తిని ఈయన ప్రవీణ్ పగడాల కాదు అని వీళ్ళందరూ వాదించవచ్చు. కానీ ఆయన వెళ్తున్న బైక్ ని, ఆ టోల్ గేట్స్ ని, లేకపోతే ఆయన ఫోన్ పే బిల్స్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఆయన ప్రవీణ్ పగడాల అంటే మాత్రం వీళ్ళు నమ్మరు. అండ్ మోర్ ఓవర్ ప్రవీణ్ పగడాల ఎంత ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్ అంటే ఆ రోజున ఒక్కసారి 3 సార్లు తాగి 3 సార్లు కింద పడి తర్వాత పైకి చనిపోవటం కాదు. అప్పటికి అతని బైక్ మీద 14 ఛాలెంజ్ ఉన్నాయండి. 14 ఛాలెంజ్ ఉన్నాయి. అందులో రాంగ్ పార్కింగ్ ఉంది, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉంది, ఓవర్ స్పీడింగ్ ఉంది, హెల్మెట్ లేకుండా చేసిన డ్రైవింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. అలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్ ఒకసారి విజువల్ చూపిస్తాను, వీళ్ళకి విజువల్ చూపిస్తాను. ఒకసారి విజువల్ చూపిస్తాను. ఇది యాక్సిడెంట్ లో మరి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర విజువల్ ఇది, మీరు గమనించండి. అది మీరు చెప్పండి, మీకున్న పరిచయంతో ప్రవీణ్ పగడాల అవునా కాదు? బికాజ్ ఇప్పటివరకు చాలా దగ్గరగా సన్నిహితంగా మిగిలిన వారిని ఎవరిని కూడా మేము చూడలేదు, ఆ కుటుంబం కూడా ధృవీకరించలేదు. కాబట్టి మీరు చెప్పండి, పోనీ పర్సనాలిటీ అని చూసి అది ప్రవీణ్ పగడాల అవునా కాదా అనేది. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర, విజయవాడ దగ్గర ఆయన అక్కడ కొంత అస్వస్థ గురైపోయి రెస్ట్ తీసుకోక మునుపు విజువల్ ఇది. సుమారుగా అక్కడ ఇక్కడ చూడండి. పోనీ క్లోజ్ ఫోటోలు ఉన్నాయా పీసార్? క్లోజ్ ఫోటోలు ఉంటే క్లోజ్ ఫోటోలు వేయండి ఒకసారి. రైట్, ఇక్కడ విజువల్లో గమనించండి. ఆయన ముందుగానే పడిపోయాడు. ఇక్కడ ఇది చిల్లకల్లు టోల్ ప్లాజా ముందు, ఇక్కడ కూడా కాదా? సీసీ ఫుటేజ్ కాదు. పోనీ సవేరా వైన్ మార్ట్ లో విజువల్ ప్లే చేయండి. మేమేమన్నామంటే నాగోలు నుంచి ఇది ఏలూరు దాకా చూపించే అన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, అలా ప్రవీణ్ గానే కాదు. మీరు ఎలా ధృవీకరిస్తున్నారు అనేది? అది అంటే ఇప్పుడు అక్కడ బైక్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. పోనీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే బ్యాంక్ స్టేట్మెంట్ దొరుకుతుంది కదా, ఆయన కాదా అనేది. ఇప్పుడు నేనేమన్నానంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఎవరు అకౌంట్ నుంచి పోయిందని కాదు, ఎవరు చేశారు అనేది కావాలి. ఒకసారి మనం కృష్ణకాంత్ దగ్గరికి వెళ్దాం. కృష్ణకాంత్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు జూమ్ లైన్ లో. అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు, గుడ్ ఈవినింగ్. సో మరొకసారి తెర మీదకి వచ్చింది ప్రవీణ్ పగడాల అంశం. 3 నెలల తర్వాత ఈరోజు ఎగ్జాక్ట్ గా ఆయన మరణించి 3 నెలలు అవుతోంది. సో అసలు అక్కడ ఉంది ప్రవీణ్ పగడాల కానే కాదు, అది డూప్ అని మరో అంశం తెర మీదకి వచ్చింది. ఆయనతో పాటుగా ఆ రూమ్మేట్ అంటే సుమారుగా 25 years ఆఫ్ పరిచయం అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన సొంత తమ్ముడుగా భావించేటువంటి నీల్ రాజ్ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఎక్స్క్లూజివ్గా ఫర్ ది ఫస్ట్ టైం ఆర్టీవీ ప్లే చేస్తోంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ప్రిలిమినరీ రిపోర్ట్లో నో ఆల్కహాల్ అని ఉంది. దేర్ ఈస్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అని ఉంది. ఫైనల్ రిపోర్ట్లో మాత్రం ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. బట్ స్టిల్ దే బిలీవ్ దట్ అది ప్రవీణ్ పగడాల కానే కాదు, ఆయనకు మద్యం సేవించే అలవాటు లేనే లేదు. సో ఇవన్నీ ఫేక్ వీడియోస్, క్రియేటెడ్ వీడియోస్ అని వాళ్ళు కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా మనోజ్ గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చూస్తున్నానండి. నేను చెప్పేది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ వీ హ్యావ్. సో ఫోరెన్సిక్స్ పరంగా కానీ టెక్నికల్ గా కానీ అసలు మన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అదే మనం పరిగణలోకి తీసుకుంటాం. సో ఇనిషియల్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి అవి అనేది కాకుండా ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. FSL రిపోర్ట్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్ రిపోర్ట్స్ అవి జనరల్లీ మామూలుగా చాలా వీక్స్ తీసుకుంటాయి. మనం ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా చాలా ఎంతో టైం తీసుకొని వన్స్ ఇది చాలా హైలైట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ కేసు కొద్దిగా త్వరగా చేసి ఇమీడియట్ గా దాని మీద రిపోర్ట్స్ ఇవ్వడము, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ అప్ చేయడము, ఇవన్నీ చేసి లాస్ట్ కి కొద్దిగా ఆయన ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని వల్ల కూడా ఇలా చనిపోయి ఉంటారని చెప్పి లాస్ట్ కి ఒక నిర్ధారణ అయితే జరిగింది. ఓకే, బట్ దాని తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మీద మాకు సరిగ్గా అయినట్టు మాకు నమ్మకం లేదు అని చెప్పి కేఏ పౌల్ గారు కానీ, లేకపోతే ఇది దాడి హర్ష కుమార్ గారు, ఎస్. సో ఆయన కానీ పిల్స్ వేశారు హైకోర్టు. సో పిల్స్ వేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంకా అవి హియరింగ్ స్టేజ్ లో ఉన్నాయి. బట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నట్టు మామూలుగా ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే, ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ కావాలనుకుంటే, విచ్ ఇస్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ జాప్యం కావాలంటే సిబిఐ డైరెక్ట్ గా సుమోటోగా ఇలాంటి కేసెస్ తీసుకోలేదు. డెఫినెట్లీ ఐదర్ ద హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇది సరిగ్గా అయినట్టుగా లేదు. ఇప్పుడున్న సిట్ ఏదైతే స్టేట్ పోలీస్ ఉందో వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ సరైన పద్ధతిలో వెళ్ళినట్టుగా, పందాలో వెళ్ళినట్టుగా ఎక్కువ అనుమానాలు వ్యక్తపరుస్తుంది. ముఖ్యంగా కాంక్రీట్ ఎవిడెన్స్. ద కోర్ట్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ విత్ ద కాంక్రీట్ ఎవిడెన్స్. అంటే హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, ఏదైనా కోర్టు కానీ ద కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండి అది నమ్మి ఎస్ సరైన పద్ధతిలో జరగలేదన్న విషయం ఇక్కడ తేటతెల్లం అవుతుంది. అంటే ఏదో ఒక ఆధారంతో ఛాలెంజ్ చేయాలి, రైట్?
డెఫినెట్లీ అది ఆ పందాలు వీళ్ళ దగ్గర అసలు ఏమున్నాయి సాలిడ్ ప్రూఫ్స్, ఆ ప్రూఫ్స్ ఉంటే అది కోర్టులో వీళ్ళు నిరూపించగలిగితే అప్పుడు ద హైకోర్ట్ విల్ టేక్ ద డైరెక్షన్ అండ్ ఇట్ మే డైరెక్ట్ ద సిబిఐ టు టేక్ అప్ ద ఎంక్వైరీ. అలా హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టు ద్వారానే వెళ్ళగలుగుతాము. దీస్ ఆర్ ద ప్రొసీజర్స్. సో వీళ్ళు ఏ విధంగా వీళ్ళు దాన్ని వాదిస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఒక విధంగా బోర్డ్స్ వ్యూ లో మనం జనాలుగా మామూలుగా మనం చూసినప్పుడు అయితే ఓవరాల్ గా రిపోర్ట్స్ అవి కూడా మనం చూసాము. ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. చాలా టైం తీసుకున్నారు, బట్ ఇట్స్ సెన్సేషనల్ కేసు అయింది కాబట్టి జనరల్లీ సిట్ వేసి ఇమీడియట్ గా ఫాస్ట్ గా టేకప్ చేసి చేశారు అన్ని తెలుస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ పేమెంట్స్. ఇప్పుడు మధ్యలో వాటి మీద కూడా వాటి మీద కూడా చర్చ ఉంది. ఆ ఫోన్ ఎవరో హ్యాక్ చేశారు, పాస్వర్డ్ తెలుసుకొని వాళ్ళే ట్రాన్సాక్షన్ చేశారు, అవన్నీ దట్ ఈస్ ఆల్ డిఫరెంట్. నేను ఏమంటారా అంటే డిజిటల్ పేమెంట్స్ అయినాయి. ఇప్పుడు ఆయన ఇది టోల్ గేట్స్ నుంచి అన్ని వెళ్తున్నట్టు కనబడుతుంది. ఎనీవేస్ ఇప్పుడు అది కూడా నిజం కాదు, అది హెల్మెట్ పెట్టుకున్నారు, అంతా డిఫరెంట్. ఇప్పుడు నా స్నేహితులు పక్కన చూసి వాళ్ళు దూరం నుంచి సతన్లా కనిపించలేదు, దగ్గర నుంచి సతన్లా కనిపిస్తాడు. దీస్ ఆల్ ఆర్ వేగ్ ఎలిగేషన్స్ అండ్ వేగ్ కాన్సెప్షన్స్. ఇవన్నీ మనం అట్లా కోర్టులో ప్రూవ్ చేయడానికి పనికిరావు. కోర్టు వారి ముందుకెళ్ళి మీరు నా మిత్రుడు నేను ఎలా చూసినా గుర్తుపడతాను, ఆ ఫోటోలో వీడియోలో కనబడుతుంది అతను కాదంటే యూ కెనాట్ హెయిర్ సే ఆర్ జస్ట్ మీ ఒపీనియన్ చెప్పలేరు. అట్లా మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి, క్లియర్ గా సపోర్టివ్ ఎవిడెన్స్ ఏమైనా, కొరాబరేటివ్ ఎవిడెన్స్ కానీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, ఇఫ్ నాట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమున్నాయి అట్లీస్ట్ పరిస్థితి ఉండదు. ఒక నిమిషం మీరు ఆగితే నేను ఒకసారి అడుగుతాను. విన్నారు కదా అడ్వకేట్ చాలా క్లియర్ గా మీ దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఒక ఆధారాన్ని పెట్టి ఛాలెంజ్ చేయమంటున్నారు. సో ఓవరాల్ గా మీరు అంటున్నట్టుగా ఇందాక నీలరాజు గారు మీరు క్రియేటివ్ వీడియోస్ అని అన్నారు, లలిత్ గారు దానికి ఏమన్నారంటే నిజంగానే క్రియేట్ చేయాల్సి వస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, ఆ ఖర్చు అంతా భరించి ఒక ప్రవీణ్ పగడాల గురించి ఫేక్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందని అని అడిగారు. సో తర్వాత మీరేమంటారు, అసలు వీడియోలో ఉంది అసలు ప్రవీణ్ పగడాల కానే కాదు అని అంటున్నారు. సో విజువల్స్ లో చాలా విజువల్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా 400 CCTV కెమెరాలని 100 మందికి పైగా విచారించిన తర్వాత ఒక రిపోర్ట్ ను బయట పెట్టారు, మొత్తం ఆ వీడియోస్ అన్ని కలగలిపి పోలీసులు. సో మీ దగ్గర నిజంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? బికాస్ మీరు చాలా రోజుల పాటు ట్రావెల్ చేస్తారన్నారు కాబట్టి ఇది ప్రవీణ్ పగడాల వ్యతిరేకంగా మా దగ్గర ఉన్న ఆధారం చూపించండి ఏదైనా. ఇప్పుడు అడ్వకేట్ గారు చెప్పారు, ఆయన చెప్పారు వచ్చిన ఆధారాలు బట్టి ఇది కరెక్ట్ గా దర్యాప్తు జరగలేదని అనుమానాలు ఉన్నాయి అని ఆయన చెప్పారు. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే అనుమానాలు ఉన్నాయని చెప్పలేదు ఆయన. నిజంగా ఛాలెంజ్ చేయాలంటే మీకున్న అనుమానం ఏంటి, దాన్ని నిజంగా ప్రూవ్ చేయండి. ఇది అనుమానం, ఎస్ ఇది ప్రవీణ్ పగడాల కాదు అనడానికి బ్యాంక్ స్టేట్మెంట్ ఇంకో ఆయన కాదు, ఇది ఇంకో పర్సన్ గా ఈ ఫోటో క్రియేటెడ్ ఫోటో ఇది. సో ఇటువంటిదైనా ఫోటో లేకపోతే ఇంకేదైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇనిషియల్ రిపోర్ట్ లో దెర్ ఇస్ సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ అంటే ఒక అనుమానం మాత్రమే లేదన్నట్టుగా ఉంది. ఫైనల్ రిపోర్ట్ లో ఉంది. దీన్ని ఛాలెంజ్ చేయడం కోసం డూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? దానికి ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఏమంటారంటే, నేను చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూశాను, నేను చాలా చనిపోయిన మేజిస్ట్రేట్గా ఉన్నప్పుడు, కానీ ఈ విధంగా పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చినట్టు నేను ఎక్కడో లేదు. ఆయన ఐఏఎస్ విజయ్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, పోనీ దీన్ని చేస్తున్నాడు ఆయన. దీని ఆయన దగ్గర ప్రూఫ్ ఉండాలి, ఆయన దగ్గర సేమ్ ప్రూఫ్ ఉండాల్సింది, ఒకటి ఛాలెంజ్ చేయాలి ఉండాల్సిందే. ఇంకొంటే డాక్టర్లు సాధారణంగా అలా ఎవరో రిపోర్ట్ అన్నాడు ఆయన, కాబట్టి అలా ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఒత్తిడితో ఇచ్చి ఉండాలా. లలిత్ కుమార్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఎవరండి? అగైన్ హీఈస్ ఎ క్రిస్టియన్. మళ్ళీ ఓకే, ఆయన అదే మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, మనకు సింపుల్ ప్రొసీజర్ ఉంది కదా. నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి ఈ బాడీని మళ్ళీ తెలంగాణలో రీపోస్ట్ మార్టం చేయించి ఆ రిపోర్ట్ తీసుకుని ఏపీ పోలీసుల్ని ఇదిగో ఏం చేశారా మీరు, ఇంత అబద్ధం చెప్తున్నారు, ఇదిగో తెలంగాణ పోలీసులు ఏమో ఇట్లా ఇచ్చారని చెప్పి అడగొచ్చు. ఇలా కాకుండా వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. ఓకే, కర్మగాలి హైకోర్టు కనుక సిబిఐ ఎంక్వైరీ ఇచ్చింది అనుకోండి, వెంటనే సిబిఐ ఎంక్వైరీలో కూడా ఏమొస్తుంది, అతను తాగే చనిపోయాడనే వస్తుంది. వచ్చింది అనుకోండి, ఇదిగో సిబిఐ ఎవరి చేతిలో ఉంది, మళ్ళీ కేంద్రంలో బీజేపీ ఉంది, బీజేపీ కావాలని క్రైస్తవ పాస్టర్ చనిపోతే ఇట్లా కుట్ర చేసింది అంటానికి తప్పితే ఈ బంతిని కేంద్రం కోర్టులోకి చేసి లేకపోతే కూటమి ప్రభుత్వం మీదకి నెట్టేసి ఒక పొలిటికల్ గేమ్ ఆడటానికి ఇంత దిగజారిపోవాలా? అన్యాయంగా ఒక వ్యక్తి చావుని ఇంత రాజకీయానికి వాడుకోవాలా? చివరికి ఆ కుటుంబ సభ్యులే వద్దు ఇదంతా నమ్మకం ఉంది మాకు అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు దీన్ని ఎంత రాజకీయం కోసం ట్రై చేస్తున్నారంటే